పర్యావరణహితంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలని మాంటెసరీ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు నవాజ్ ఖాన్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. మాంటెసరీ పాఠశాలలో ముందస్తు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వినాయక చవితి యొక్క ప్రాధాన్యతను వివరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్రమాదకర రసాయనాలతో చేసిన వినాయక విగ్రహాలను వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేయకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలంటూ చిన్నారులు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు నవాజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకునేందుకు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలని సూచించారు. ప్రజల్లో మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే తమ పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఆసక్తితో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా సకల దేవతల కంటే ముందుగా పూజలు అందుకునేవారు వినాయకుడు. అలాంటి వినాయక చవితి సందర్భంగా మరొకసారి మీకందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. వాతావరణం కలుషితం కాకుండా రంగులతో తయారు చేసినటువంటి, కెమికల్స్తో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలను మనం నిమజ్జనం చేసినప్పుడు నీళ్లు, ప్రకృతి కలుషితం అవుతాయి. అలాంటి కలుషితాన్ని నివారించడానికి నేడు మా మాంటెసరీ పాఠశాలలో మా చిన్నారుల చేత మట్టితో విగ్రహాలను తయారు చేయించడం జరిగింది. మరి ప్రకృతిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారించడానికే ఈ మట్టి వినాయకులను తయారు చేయడం జరిగింది. పాఠశాలలోనే కాదు, బయట కూడా చాలామంది రకరకాల రసాయనాలతో తయారు చేసినటువంటి విగ్రహాలను తయారు చేసి నిమజ్జనం చేస్తూ ఉంటాం. దీనివల్ల ప్రకృతిలో హాని ఏర్పడవచ్చు. దయచేసి ఈ వినాయకుణ్ణి నిర్మించి పూజించేవారు మట్టి వినాయకుణ్ణి వాతావరణానికి కలుషితం లేకుండా తయారు చేసి పూజిస్తారని నేను పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాలంలో ప్రతి ఒక్కరు వినాయకులని కెమికల్స్తో చేస్తున్నారు, కానీ దానివల్ల మన పర్యావరణానికి, నీటికి ఎంతో హాని కలుగుతుంది. కానీ మా మాంటెసరీ విద్యాలయంలో చేయబడిన మట్టి వినాయకులు వల్ల ఏ హాని కలగదు. కానీ అవి ఎంత కెమికల్స్తో కాకుండా ఆర్గానిక్ అండ్ మట్టితో చేయబడినటివి. దీని ద్వారా మేము సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పటి నుంచి అందరూ కెమికల్ వినాయకులు వాడకుండా మట్టి వినాయకులను పూజించడం మంచిది. ద్వారా మన పర్యావరణానికి కూడా ఎటువంటి హాని జరగదు.